పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అలాస్కా ఈ పేరు చరిత్ర పుటల్లో మరోసారి నిలవనుంది. 158 ఏళ్ల క్రితం రష్యా అలాస్కాను అమెరికాకు విక్రయించింది. ఇప్పుడు అదే భూమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అంతర్జాతీయ కీలక సమావేశం జరగబోతోంది. యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది. అయితే తాజాగా తెరపైకి వచ్చిన భూభాగ మార్పిడి ఒప్పందం కీలక చర్చలకు ముందే వివాదానికి కారణమైంది. ఈ ఒప్పందం రష్యాకు అనుకూలమని యుక్రెయిన్, యూరోపియన్ దేశాలు విమర్శిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన ప్రకారం ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్క్ భూభాగాలను రష్యాకు అప్పగించాలి. బదులుగా రష్యా తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరిస్తుంది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు. రష్యా సైన్యం డొనెట్స్క్ ప్రాంతంలోని ప్రోకోవ్స్క్, కోస్టియాంటిన్వాక్ పట్టణాలను చుట్టుముట్టింది. అక్కడి ప్రజల రక్షణ కోసం ఉక్రెయిన్ ఈ ప్రాంతాలను వదులుకోవచ్చు. కానీ క్రామ్టోర్స్క్, స్లోవియాన్స్క్ వంటి కీలక నగరాలను యుద్ధం లేకుండా వదిలేయటం ఉక్రెయిన్కు అసలిష్టం లేదు. ఇది తమ మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఉక్రెయిన్ అభ్యంతరం చెప్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం అమలైతే రష్యా ఆక్రమించిన సుమి, ఖార్కివ్ సరిహద్దుల్లో కొన్ని చిన్న భూభాగాలు ఉక్రెయిన్కు దక్కుతాయి. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ దేశాలు సైతం వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ ఒప్పందం కుదిరితే అది తాత్కాలిక కాల్పుల విరామం మాత్రమేనని, రష్యా మళ్లీ దాడులకు దిగవచ్చని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ నాటోలో చేరవద్దన్నది పుతిన్ స్పష్టమైన లక్ష్యం. అలాస్కా సమావేశం ఉక్రెయిన్ను పక్కన పెట్టి శాంతి చర్చలు జరపడం ద్వారా రష్యాకు యుద్ధం లేకుండానే కొన్ని భూభాగాలను అందజేయడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతర్జాతీయంగా పుతిన్కు అనుకూల వాతావరణం నెలకొంది. భారత్, చైనా ఇటీవల రష్యాతో సంప్రదింపులు జరిపాయి. రష్యా ఆయిల్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించినా భారత్ పట్టించుకోలేదు. ట్రంప్ మాటల్లో పలుమార్లు పుతిన్పై విమర్శలు చేసినా అతని చర్యలు రష్యాకు హాని కలిగించని దిశలో సాగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అలాస్కా సమావేశం ఉక్రెయిన్కు మేలు చేస్తుందా? రష్యా కాల్పుల విరమణకు ఒప్పుకుంటే అది అక్షరాలా ఉక్రెయిన్కు లాభమే. 5 రోజుల్లో జరగబోయే ఈ సమావేశం శాంతి చర్చల పరంగా చరిత్రలో నిలుస్తుంది. ఏదేమైనా ఈ చర్చల తుది ఫలితం కోసం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.